హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. బస్ ఛార్జీలను భారీగా తగ్గించింది. అయితే ఇది అన్ని బస్సులకు వర్తించదు. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు ప్రయాణించే వారికి మాత్రమే వర్తిస్తుంది. టికెట్ ధరలను తగ్గించింది. నెలవారీ బస్ పాస్ ధర కూడా తగ్గిస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. కేవలం 1900 రూపాయలకే నెలవారీ పాస్ను అందిస్తున్నట్టు సంస్థ తెలిపింది. గతంలో ఈ బస్ పాస్ ధర 2530 రూపాయలుండగా ప్రయాణికుల కోసం తాజాగా ఆర్టీసీ సంస్థ దీనిపై ఏకంగా 630 రూపాయలు తగ్గించింది. సికింద్రాబాద్ టు పటాన్ చెరు, బాచ్పల్లి టు వేవ్రాక్ మార్గాల్లో ఈ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను ఆర్టీసీ నడుపుతుంది. ఈ రూట్లలో ప్రయాణించే వారు తక్కువ ధరకు పాస్ పొంది ప్రయాణించే అవకాశం ఉంది. ఈ బస్ పాస్తో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులతో ఈ మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును కల్పించడం జరిగింది. అయితే ఎయిర్పోర్ట్ మార్గంలో నడిచే పుష్పక్ ఏసీ బస్సుల్లో చెల్లుబాటు కాదు. ఇక మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ కలిగిన వారు 20 రూపాయల కాంబినేషన్ టికెట్ తీసుకుని గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులో ఒక ట్రిప్లో ప్రయాణించవచ్చని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్లోని టీజీఎస్ ఆర్టీసీ బస్ పాస్ కేంద్రాల్లో ఈ పాస్లను సంస్థ జారీ చేస్తున్నట్టు వెల్లడించింది. బస్ పాస్ ధర తగ్గించడంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులను ఆకర్షించడానికి, ఆదాయం పెంచుకోవడానికి ఇప్పటికీ అనేక కొత్త పథకాలు ప్రారంభించింది తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. నగరవాసులకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. మొత్తంగా అధిక సంఖ్యలో కూడా అంటే ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో ఏసీ లగ్జరీ బస్సుల యొక్క బస్ పాస్ ధరలను తగ్గిస్తున్నట్లుగా కూడా టీఎస్ఆర్టీసీ ప్రకటించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎలక్ట్రికల్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ ధర 2530 రూపాయలు ఉన్నటువంటి నేపథ్యంలో 630 రూపాయలు తగ్గిస్తూ కూడా నిర్ణయం తీసుకుంటున్నట్లుగా కూడా తెలంగాణ ఆర్టీసీ ప్రకటించినటువంటి పరిస్థితి. అంటే ఇప్పటి వరకు 2530 రూపాయలుగా విక్రయించినటువంటి ఈ బస్ పాస్ ధర 1900కే అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా కూడా ఇటు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తంగా దీంతో అంటే ఈ ఎలక్ట్రికల్ బస్సులు అధిక సంఖ్యలో కూడా అందుబాటులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా కూడా ఇటు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. మొత్తంగా అయితే మాత్రం ఈ గ్రీన్ మెట్రో అంటే ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ఈ బస్సు యొక్క బస్ పాస్తో పాటు ఇటు మెట్రో ఎక్స్ప్రెస్లోను, ఆర్డినరీ బస్సుల్లో కూడా ఇది వర్తిస్తుంది అనేటువంటిది అయితే ఇటు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తంగా అంటే ఈ బస్ పాస్ కౌంటర్లు అంటే జిహెచ్ఎంసీ వ్యాప్తంగా ఉన్నటువంటి బస్ పాస్ కౌంటర్లు ఎన్నైతే ఉన్నాయో ప్రతి బస్ పాస్ కౌంటర్ దగ్గర కూడా ఈ బస్ పాస్లను ఇస్తున్నట్లుగా కూడా తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఇదే నేపథ్యంలో మొత్తంగా హైదరాబాద్ నగరంలో ప్రయాణించేటువంటి నగరవాసులకైతే మాత్రం ఇది ఒక శుభవార్తగానే మనం చెప్పాలి. ఎందుకంటే మొత్తంగా 630 రూపాయల వరకు కూడా బస్ పాస్ ధరను తగ్గిస్తున్నట్లుగా కూడా తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. అయితే ప్రధానంగా మాత్రం అంటే పుష్పక్ ఏసీ ఏవైతే ఇటు ఎయిర్పోర్ట్ వైపు ప్రయాణించేటువంటి పుష్పక్ ఏసీ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఇది వర్తించదు అన్నట్లుగా కూడా తెలంగాణ ఆర్టీసీ ప్రకటించినట్టు కూడా మనం చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ నితీష్తో తేజ, రాజ్ న్యూస్, హైదరాబాద్.